మేము 3 ఇయర్స్ నుంచి శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే వల్లనే డ్యాన్స్ ఐటమ్ స్టార్ట్ చేశాను అనమాట. శివపార్వతుల్ని నంది మీద ఊరేగించి శివుడి దగ్గరికి తీసుకొస్తున్నారు. కమెంట్ వచ్చిందనమాట. సో నా గురించి చెప్పాలంటే ఎన్హాన్స్ చేయాలి కానీ వ్లాగ్స్ అన్ని ఆ డైరెక్షన్ లో ఉండబోతున్నాయి. హాయ్ హలో అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను శ్రావణి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ దేని గురించి అంటే క్యాజువల్ వ్లాగ్ అనమాట. శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మా సండే మేము ఎలా స్పెండ్ చేసామో ఈ వ్లాగ్లో చూస్తారు. సో శివరాత్రి రోజు కూడా హన్వి ఒక 2 hours ప్లే స్కూల్కి వెళ్ళొచ్చిందనమాట. వెళ్ళేటప్పుడే వీడియో షూట్ చేద్దామంటే ఏడ్చుకుంటూ వెళ్తుంది కదా, సో రిటర్న్లో నవ్వుతా వస్తుందని ఇప్పుడు షూట్ చేశాను. యాక్చువల్గా మేము 3 years నుంచి శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మార్నింగ్ అంతా ఫాస్టింగ్ కానీ లైట్ ఫుడ్ కానీ తినేసి ఈవినింగ్ కూడా లైట్ ఫుడ్ తీసుకొని నైట్ అంతా జాగారం ఉంటాం అనమాట. ఈషాది సద్గురుది ప్రోగ్రామ్ వస్తుంది కదా, సో ఆ ప్రోగ్రామ్ చూస్తూ యోగేశ్వరయ్య చాంటింగ్ 112 times చేసేవాళ్ళం. సో ఆ ప్రోగ్రామ్ మధ్యలో అందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా, నేనైతే ఎస్పెషల్లీ ఆ ప్రోగ్రామ్ వల్లనే డ్యాన్స్ ఐటమ్ స్టార్ట్ చేశాను అనమాట. ఏదో నాకు వచ్చినంతలో. హన్వి స్కూల్ వాకబుల్ అనమాట. వచ్చే దారిలో కనిపించిన ఫ్లవర్స్ అన్నిటిని వీడియో తీశాను. ఫ్లవర్స్ కనిపిస్తే నా చెయ్యి ఆగదు కదా. ఇవి నైట్ క్వీన్ అనమాట. సో ఈ ఇయర్ శివరాత్రికి ఇలా దీపారాజన చేసుకొని నైట్ అయితే జాగారం నేనైతే 4 వరకు ఉండగలిగాను. మోక్షిత్ అయితే 2కే పడుకున్నాడు. ఎప్పుడు అసలు వాడు పడుకోడు, అలాంటిది ఈసారి పడుకుని పోయాడు. మేబీ ఈసారి ఫాస్టింగ్ లేము. ఈవినింగ్ కూడా లైట్ ఫుడ్ తీసుకోకుండా హెవీ ఫుడ్ తీసుకున్నాము. మేబీ అందుకే ఉండలేకపోయి మేము. చూడండి ఇలా గారెలు వేసుకొని మంచి కుమ్మేసాము. ఇంకా నిద్ర రాకేమవుతుంది. బాగుందా? ఈషా ప్రోగ్రామ్ లైవ్ వస్తుందన్నమాట. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపిస్తుంది కదా. ఈసారి అయితే మా దగ్గరలో ఉన్న టెంపుల్కి వచ్చాము. మీరు చూస్తుంది వినాయకుడి టెంపుల్ అనమాట. పక్కనే శివుడి టెంపుల్ ఉంటుంది. ఈయనే హన్వికి అక్షరాభ్యాసం చేసిన పంతులు గారు. ఇదిగోండి శివపార్వతుల్ని నంది మీద ఊరేగించి శివుడి దగ్గరికి తీసుకొస్తున్నారు. ఇక్కడ శివాలయం అయితే మన చేత్తో మనం అభిషేకం చేయొచ్చు అనమాట. చాలా మంచి ఎనర్జెటిక్ వైబ్ వస్తుంది. హారతిస్తున్నారు కదా, మ్యూజిక్ పెట్టే బదులు యోగేశ్వరయ్య చాంట్ చేస్తాము ఎవ్రీ ఇయర్ అని చెప్పాను కదా, సో అది ఇప్పుడు పాడతాను. యోగేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ కాల కాల కాళేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాదేవాయ. టెంపుల్ నుంచి వచ్చేసాక ఇంట్లోకి రానని చెప్పేసి బయట కూర్చొని అలా అల్లరి చేస్తుంది అనమాట. ఏంటి తవ్వుతుంది అని చూస్తున్నారా? ఏం లేదు, ఈ ప్లేస్లో సన్లైట్ రావట్లేదు. సో మట్టి కలెక్ట్ చేసుకొని పాట్లో రోజ్ ప్లాంట్ పెడదామని చెప్పేసి తవ్వుతున్నాను అనమాట. ఎప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ పోస్ట్ చేసేదాన్ని, ఈ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ ఎందుకు పెడుతున్నానంటే ఒక కమెంట్ వచ్చిందనమాట. అక్క వీడియోస్ బాగున్నాయి కానీ కంటెంట్ మార్చు, వీ వాంట్ డిఫరెంట్ కంటెంట్ అన్నట్లు వచ్చిందనమాట. సో నేనేం డిసైడ్ అయినంటే 2 vlogs పోస్ట్ చేద్దాము వీక్లీ. ఒక వ్లాగ్ వచ్చేసి ఆ వీక్లో జరిగిన షేర్ చేసుకున్న థింగ్స్ ఏమైనా ఉంటే పోస్ట్ చేద్దాము. అండ్ ఇంకో వ్లాగ్ వచ్చి సాటర్డే సండే హాలిడే ఉంటుంది కదా, సో బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇదేమో మినప్పప్పు కడిగాక వచ్చిన వేస్ట్ అనమాట. డ్రై చేసేసి యాడ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి బనానా పీల్స్ అలా వేసేసి మట్టిలో కప్పుంచాను అనమాట. సో డ్రై అయిపోయినాయి, అవి కూడా యాడ్ చేస్తున్నాను. సో నా గురించి చెప్పాలంటే నేను ఎక్కువ మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఏం చూడను అనమాట. యూట్యూబ్ వ్లాగ్సే ఇష్టంగా చూస్తా. మూవీస్ అయితే ఊహించింది అలాగే ఉంటాయి కదా. నాకైతే యూట్యూబ్ వ్లాగ్స్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, సో అవి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి. మన లైఫ్కి కూడా యూజ్ అవుతాయి కదా. ప్రజెంట్ నేను ఏమేమి పనులు చేస్తున్నానంటే యూట్యూబ్లో వీక్లీ కనీసం ఒక వ్లాగ్ అయినా పోస్ట్ చేస్తున్నా కదా. అండ్ నైట్ టైము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తాను అనమాట. అండ్ దెన్ ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే అన్నీ సగం సగమే చేస్తున్నా, ఏది పూర్తిగా చేయట్లేదు. సో యూట్యూబ్ జర్నీ అనేది నా లైఫ్ని ఎన్హాన్స్ చేయాలి కానీ తగ్గించకూడదు అని చెప్పి అనుకుంటున్నా. సో నా వ్లాగ్స్లో నేను చేసే పనులు ఇష్టంగా చేస్తూ ఇంప్రూవ్ చేసుకుంటూ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా.
యాజ్ ఏ మదర్గా నేను ఏం ఫీల్ అవుతున్నానంటే మన పిల్లల్ని మనం ఎలా ఉండాలి అని చెప్పి మనం కోరుకుంటామో ముందు మనల్ని మనం అలా తయారు చేసుకోవాలి అని చెప్పి. సో నా వ్లాగ్స్ అన్నీ ఆ డైరెక్షన్లో ఉండబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో మీరు ఏ పాయింట్కి అయితే రిలేట్ అయ్యారో నాకు కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.